ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మరొకసారి ఈ విధంగా దేవుని వాక్యంతో మీ ముందుకు రాగలిగే దేవుని యొక్క సహాయాన్ని ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవదూత చెప్తుంది, పుట్టబో వారు దేవుని కుమారుడై పరిశుద్ధుడని చెప్పి రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క జనన సందర్భంగా దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. ఏమని సాక్ష్యం ఇచ్చాయంటే, మరి పుట్టబోయేవారు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అని మనం చూస్తాం. కాబట్టి దేవుని కుమారుడుగా, ఆయన పరిశుద్ధుడుగా మనం చూస్తున్నాం. ఆయన పుట్టుకలో పరిశుద్ధత మనకు కనపడుతుంది. ఈరోజు ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధులమై దేవుని బిడ్డలంగా అనిపించుకోవాలనేది దేవుని కోరిక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, పుట్టబో వారు నాయనా మరి దేవుని కుమారుడైన పరిశుద్ధుడని మేము చూస్తున్నాం. మీరు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించారు. మేము కూడా అలా పరిశుద్ధత కలిగి క్రిస్మస్లో నీ బిడ్డలుగా సాగే భాగ్యం దయచేయమని, మేము కూడా పరిశుద్ధులమై దేవుని బిడ్డలమనిపించుకునే కృప దయచేయమని, చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాలు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ పరిశుద్ధత దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.